హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తేనే మీకు కొంతవరకు అర్థమై ఉంటుంది కదా. కొత్త ఆవకాయతో పులిహోర కలుపుకోవడం అనమాట. టేస్ట్ అయితే మరి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడడానికే అంత బాగా కనబడుతుంది కదా, తినడానికి మరీ టేస్ట్గా ఉంటుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు అయ్యో కాయగూరలు ఏం లేవని ఫీల్ అవ్వకుండా ఆవకాయ ఉంటే కనుక ఇలా కలుపుకొని ఒక్కసారి కానీ టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇగోండి, మొన్న మనం కలుపుకున్న ఆవకాయ ఉంది కదా, చూస్తే ఎంత బాగా కనబడుతుంది కదా. దీనికి ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు. దీనికి మెయిన్ అవసరమైంది ఏంటంటే ఆవకాయ అనమాట. ఇంట్లో ఎటువంటి కాయగూరలు ఏవి లేనప్పుడు దీంతో ఇలా చేసుకున్నామంటే టేస్ట్ కొత్త ఆవకాయ తిన్నామన్న ఫీలింగు, అలాగే మనకి కాయగూరలు ఏమి లేవన్న ఇబ్బంది కూడా తీరిపోతుంది అనమాట. ముందుగా బాగా కలుపుకున్నాం కదా, ఆవకాయ మొత్తాన్ని కలుపుకొని ఇందులోంచి మంచి గ్రేవీ లాంటి తీసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఇవన్నీ ముక్కలతో పాటు మంచి గ్రేవీ చూడండి ఇలా. చూస్తున్నారు కదా, చూస్తేనే నూరు ఊరేట్టుగా ఉండే ఈ కొత్త ఆవకాయని అయితే తీసుకున్నాను, రెడీ చేసుకున్నాను. ముందైతే ఇదిగోండి ఇలా రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైస్లో ముందైతే ఆవకాయ మొత్తాన్ని కలిపేద్దాం. కలిపేసి మొత్తం అప్పుడు ఇది వేరేగా పోపు పెట్టుకున్నాము అంటే తింటే మరి అమృతంలాగే ఉంటుంది అనమాట. ఇంకా దీని టేస్ట్ ముందు ఏదైనా తల వంచాల్సింది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా దానికోసం ముందైతే ఇవ్వండి ఇలా కడాయి అయితే పెట్టుకుని ఎక్కువ ఆయిల్ కూడా దీనికి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆవకాయలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కినాక ఇగొండిలో మినపగుళ్ళు 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పల్లీలు మనకు నచ్చిన వేసుకోవచ్చు, 2 ఎండుమిర్చి మాత్రమే, కాస్తంత కరివేపాకు, అంతే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. దీనికి సాల్టు అలాగే స్పైసీ కోసంకి మరి ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇగోండి ఇదంతా ఇలాగని పోపులో వేసేద్దాం, ఈ ఎండుమిర్చితో సహా. ఇప్పుడు ఇంకా కాస్త ఫ్రై అయింది కదా, ఈ కరివేపాకు మొత్తాన్ని వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి అలాగా కాస్త చల్లారనిద్దాం ఈ పోపునంతటిని. ఇదిగోండి పోపు బాగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు రైస్ మొత్తాన్ని అందులో వేసేద్దాం. వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా వడ్డించేసుకోవడమే. ఇంకా టేస్టీ ఆవకాయ పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి ఇలా మొత్తం ఆవకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోయే ఈ ఆవకాయ పులిహోర అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.